చిత్తూరు సమీపంలో గంగాసాగరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని తప్పించిపోయి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా 13 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి కలెక్టర్ చేరుకున్నారు. రైట్, ఇక బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. చిత్తూరు సమీపంలో గంగాసాగరం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీని తప్పించిపోయి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా 13 మందికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి కలెక్టర్ కూడా చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను చిత్తూరు నుండి మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే పొగమంచు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు వేకువజామున తిరుపతి నుంచి తిరుచికి బయలుదేరి వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్స్ బస్సు గంగాధర నెల్లూరు మండలం గంగాసాగరం వద్ద చిత్తూరుకి కేవలం కొద్ది దూరంలోనే కొత్తవేడు దూరంలోనే ముందు ఉన్నటువంటి టిప్పర్ లారీని తప్పించిపోయి బస్సు డ్రైవరు బస్సును బొంతా కొట్టించిన పరిస్థితి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. వీళ్ళని సమాచారం అందుకున్నట్టు 108 సిబ్బంది హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్ళకి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అలాగే ఏదైతే సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. వాళ్ళ వివరాలన్నింటినీ సేకరించారు. అలాగే వైద్యులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన వైద్యం అందించాలి, ఎంత కష్టమైనా సరే మరో ప్రాణం పోకుండా చూసుకోవాలని చెప్పిన వైద్యులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పరిస్థితి విషమంగా ఉన్నవారని వాళ్ళ బంధువులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. కొంతమందిని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పని కలెక్టర్ చెప్తున్న పరిస్థితిలో వైద్య సిబ్బంది కూడా శక్తివంచన లేకుండా ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.